నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం నాకు ఎక్కువగా చాలామంది పేషెంట్స్ కానీ మెసేజెస్లో కానీ పెడుతున్నారండి. అంటే వెయిట్ లాస్కి ఏదైనా డైట్ చెప్పండి, వెయిట్ లాస్కి ట్రీట్మెంట్ ఏంటి, లేదా వెయిట్ లాస్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో నేను ఈరోజు మీకు వెయిట్ లాస్ గురించి క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. అంటే దానికి టిప్స్ కానీ, అంటే మెయిన్గా ఒక 10 టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ అన్నది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎవ్రీ వీక్ కూడా వెయిట్ లాస్ గురించి ఒక వీడియో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాయండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇష్టం వచ్చినట్టు డైట్లు చేయడం, ఇష్టం వచ్చినట్టు కీటో డైట్స్ అని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటే చెయ్యొచ్చు, కానీ మోతాదుకి మించి చేయడం వల్ల వాళ్ళ హెల్త్ పాడవడం ఇలా, లేదా కొన్ని లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, లేదా రక్తం తగ్గిపోవడం, ఎనీమియా అంటామన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళలో నేను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. సో అలా కాకుండా మనకి ఏ ప్రాబ్లము లేకుండా వెయిట్ లాస్ అవ్వడం ఎలా అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా ఫస్ట్ టిప్ ఏంటి అంటే, వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఒకటేసారి వెయిట్ లాస్ అవ్వాలని ఎప్పుడూ అనుకోకూడదండి. అంటే లైక్ మినిమం వారానికి 1 నుంచి 2 కేజీలు అయ్యేటట్టు చూసుకోవాలి. నెలకి ఒక 6 కేజీలు, మ్యాక్సిమం 6 నుంచి 8 కేజీల వరకు తగ్గొచ్చు. సో ఇలా 6 to 8 కేజెస్ వరకు తగ్గితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మన లివర్ మీద కానీ, కిడ్నీ మీద కానీ, లేదా బాడీలో ఏ పార్ట్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వకుండా వెయిట్ లాస్ అయ్యే అవకాశాలు మనకు ఉంటాయన్నమాట. ఇవే కాకుండా సెకండ్ టిప్ ఏంటి అంటే క్యాలరీ డెఫిషియట్. అంటే మనం ఇప్పుడు మన బాడీలో ఏ పని చేయాలన్నా కూడా మనకి క్యాలరీస్ అనేవి అవసరం. ఎందుకంటే క్యాలరీస్ అనేది మనం తినే ఫుడ్ నుంచి ఇన్స్టాంట్గా వస్తుంది. ఏది తిన్నా కూడా దానిలో క్యాలరీస్ అనేవి ఉంటాయి. సో ఆ క్యాలరీస్ అనే దానివల్ల మనకి బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది అవుతుంది అనమాట. సో మనకు అవసరమైనన్ని క్యాలరీస్ తప్ప ఎక్కువ క్యాలరీస్ తీసుకోకూడదు. దానికి ఏంటంటే క్యాలరీ క్యాలిక్యులేటర్స్ అని చెప్పి ఇవన్నీ గూగుల్లో దొరుకుతాయి. దాన్ని బట్టి మనం రోజుకి మనం చేసే వర్కౌట్ బట్టి 500 క్యాలరీస్, 1000 క్యాలరీస్, 1500 క్యాలరీస్ బాగా ఎక్కువ వర్కౌట్ చేస్తే ఇన్ని క్యాలరీస్ కరుగుతాయి. సో మనం చేసే వర్కౌట్ బట్టి మనం తినే తిండి రోజుకి అన్ని క్యాలరీస్ అన్నట్టే మనం తీసుకోవాలి. అంతకు మించి ఎక్కువ క్యాలరీస్ తీసుకోవద్దు. దానివల్ల ఏమవుతుంది అంటే క్యాలరీస్ డెఫిషియట్ అవ్వడం వల్ల మనకి బాడీలో ఆటోమేటిక్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరగడం వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈవెన్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. డైట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఈ ఎక్సర్సైజ్లు వీటికంటే డైటే చాలా ఇంపార్టెంట్. డైట్ అంటే ఎక్కువగా ఆకుకూరలు తినడం, లేదా ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్స్ అంటే పప్పు ధాన్యాలు, ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్ లైక్ గుడ్డు కానీ, చికెన్ బ్రెస్ట్ కానీ, లేదా సలాడ్స్ కానీ, లేదా పీనట్స్, వాల్నట్స్, ఇలాంటి మంచి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మన డైట్లో ప్రతిరోజు అది ఉండేటట్టు చూసుకోవడం వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవుతాం. డైట్ అంటే మీకు తెలిసిందే కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేయొచ్చు, లేదా కీటో డైట్. ఇవి కూడా ఒక మోతాదులో చేయాలి. ఇవన్నీ జస్ట్ ఏమేమి చేయాలని చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఒక్కొక్క డైట్ గురించి కూడా మీకు సెపరేట్గా మీకు చెప్తా అండి. సో ఫస్ట్ ఇవి చేయాలి. డైట్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ వీక్ నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వండి, 10 టిప్స్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ డైట్ చెప్తాను నేను. సో ఇలా మనం చేయాలి. అంటే ఫాస్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం, లేదా కీటో డైట్. ఫాస్టింగ్ అంటే మనకి 8 అవర్స్కి ఒక మీల్ తీసుకునే ఫాస్టింగ్ అంటాం మనం. 8:8 అంటే ఇప్పుడు మార్నింగ్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ మీల్ మినిమం 8 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఇది ఎందుకు అంటే 8 అవర్స్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనం ఏమైనా ఫుడ్ తింటే మినిమం కొంతమందికి అరగడానికి 6 నుంచి 8 గంటలు పడుతుంది. సో మినిమం 8 అవర్స్ ఏమీ తీసుకోకూడదు. సో ఇలా 8 అవర్స్ ఫాస్టింగ్ చేయొచ్చు. లేదా వారంకి ఒక్కసారి 24 అవర్స్ ఫాస్టింగ్, అంటే 24 అవర్స్ ఒక రోజంతా ఏమీ తినకుండా వారంకి ఒక రోజు ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం అలవాటు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మెల్లగా అలవాటు చేసుకోవాలి. లేదా కొంతమంది 16 అవర్స్ ఏమీ తీసుకోకుండా చేస్తుంటారు, లేదా కొంతమంది నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు అసలు ఏమీ తీసుకోరు. ఇలా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి. దీనివల్ల ఫాస్టింగ్ వల్ల ఏంటంటే మన బాడీలో క్యాలరీస్ అనేవి బర్న్ అయ్యి లైక్ క్యాలరీ డెఫిషియెంట్ అయ్యి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకో టిప్ ఏంటంటే వాటర్. మినిమం ప్రతిరోజు కూడా 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి.
వాటర్ బాగా తీసుకొని, ఈ వాటర్ అంటే ఈ కూల్ డ్రింక్స్, ఈ ఆల్కహాల్ ఇలాంటివి కాకుండా ఓన్లీ వాటర్ మనం మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే స్లీప్ మినిమం టు మినిమం 8 hours స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి. స్లీప్ వల్ల కూడా మనకి వెయిట్ లాస్ అంటే మనకి ఒబిసిటీ అనేది బాడీ మెటబాలిక్ అంటే BMI అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే. ఇంకొకటి ఏంటంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ మినిమం ఇంపార్టెంట్. ఎలా అంటే దీనిలో మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది 2 రకాలుగా డివైడ్ అవుతుంది. ఒకటి ఎరోబిక్ ఎక్సర్సైజ్ అని, ఒకటి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటాం. ఎరోబిక్ ఎక్సర్సైజ్ అన్నది వారానికి మినిమం అంటే ఒక 7 daysలో మినిమం 5 days మనం ఎరోబిక్ ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అంటే ఒక రోజుకు ఒక అరగంట అన్నా కూడా ఇది వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, లేదా మనం జిమ్లో చేసే ఫిట్నెస్, ఫంక్షనల్ ఫిట్నెస్, HRX ఫిట్నెస్ ఇలా ఉంటాయి కదా, అలా మినిమం రోజుకి 30 minutes అయితే చేయాలి. వారానికి 5 రోజులు చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది వారానికి మినిమం 4 రోజులైనా చేయాలి. స్ట్రెంగ్త్ అంటే మనం మజిల్ బిల్డ్ చేయడానికి, వెయిట్ లిఫ్టింగ్స్ లేదా ఏమంటారు పంప్ చేయడానికి, పుషప్స్ అని, పులప్స్ అని, ఇవన్నీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్. ఇవి కూడా మనం వారానికి 4 days మినిమం, 5 days మ్యాక్సిమం, మినిమం 1-2 days మనం బాడీకి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాకుండా ఇవే కాకుండా స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోవాలి. స్ట్రెస్ అనేది మనం ఎలా తగ్గించుకుంటామో అంటే లైక్ నిద్రపోవడం, ఎక్కువ ప్రతిదానికి టెన్షన్ పడకుండా ఇలా మనం చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ అంటాం. ఈ ప్రాసెస్డ్ అంటే ఫ్రై ఐటమ్స్, మసాలా ఐటమ్స్, ఉప్పులు, కారాలు, లేదా స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మన మనస్తత్వానికి కలిగినట్టు ఒక మంచి డైట్ కానీ, ఎక్సర్సైజ్ పార్ట్నర్ పెట్టుకోవడం అనమాట. ఎక్సర్సైజ్ పార్ట్నర్ కూడా మంచోడైతే వాడే ప్రతిరోజు మార్నింగ్ లేచి రన్నింగ్కి వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం అని ఫోన్లు చేస్తుంటాడు, మనకి ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో మంచి పార్ట్నర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఈ వెయిట్ లాస్ కానీ ఇవన్నీ. సో ఈ టిప్స్ అనేవి మెయిన్గా మీరు ఫస్ట్ ఈ డైట్స్, ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. సో మీకు మ్యాక్సిమం వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు కూడా కొన్ని రకమైన థింగ్స్ ఉంటాయి, అవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండి మీకు. థ్యాంక్ యూ. మెయిన్గా మనం తినే 5 ఫుడ్స్ ఏవైతే డేంజరస్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ 1 షుగర్స్ కానీ, అంటే మనం రెగ్యులర్గా కేక్స్ అని, టీలో షుగర్ అని చెప్పి, లేదా కూల్ డ్రింక్స్ అని, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ తింటూ ఉంటాం అనమాట. ఇది షుగర్ వన్ ఆఫ్ ద మోస్ట్ లీడింగ్ కాజ్ ఫర్ డెత్ అనమాట. అంటే చాలామంది వేరే అంటే షుగర్ వల్ల చనిపోరు, కానీ దానివల్ల వేరే డిసీజెస్ వచ్చి చాలామంది చనిపోతూ ఉంటారు. మెయిన్గా ఏంటంటే